సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్న ఒక అందమైన వేసవి ఉదయం. జంతువుల పాఠశాలలో చివరి రోజు వచ్చింది. మరియు అందరూ వేసవి సెలవుల కోసం ఉత్సాహంగా ఉన్నారు. రాజేశ్వరి అనే చిన్న కుందేలు అమ్మాయి తన బ్యాగును సర్దుకుంటూ తన అవ్వాయ గురించి ఆలోచిస్తుంది. ఆమె గత ఏడాది నుండి తన అవ్వాయను చూడలేదు మరియు ఈ సెలవుల్లో ఆమెను కలవాలని చాలా ఆసక్తిగా ఉంది. రాజేశ్వరి తన అవ్వాయతో గడిపిన అందమైన రోజులను గుర్తు చేసుకుంది. ఆమె ఎలా రుచికరమైన లడ్డూ చేసేది, కథలు చెప్పేది మరియు గార్డెన్లో కలిసి ఆట ఆడేవారో గుర్తుకు వచ్చింది. కాని ఈసారి ఆమె ఒక్కదానికై వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ఆమె తన స్నేహితుల వేణుగోపాల్, మీనాక్షి మరియు రమేష్లను కూడా తీసుకెళ్లాలని అనుకుంది. కాని వేణుగోపాల్ ఒక వృద్ధ తాబేలు, చాలా నెమ్మదిగా నడుస్తాడు. రాజేశ్వరి తన స్నేహితుల దగ్గరికి వెళ్లి తన అవ్వాయ ఇంటికి వెళ్లడానికి తనతో కలిసి రమ్మని అన్నది. మీనాక్షి కోతిపిల్ల వెంటనే సంతోషంగా అంగీకరించింది. రమేష్ కంగారు కూడా వెళ్లాలని అనుకున్నాడు. కాని వేణుగోపాల్ తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తున్నాడని, అది ప్రయాణంలో ఆలస్యం చేస్తుందని చిరాకుగా అన్నాడు. వేణుగోపాల్ విన్నప్పుడు చాలా దుఃఖంగా అనిపించింది. కాని అతను ఏమీ అనలేదు. అయినా రాజేశ్వరి వేణుగోపాల్ను వదిలేసి వెళ్లాలని అనుకోలేదు. ఆమె అందరూ కలిసి వెళ్లాలని పట్టుబట్టింది. వేణుగోపాల్ చాలా నెమ్మదిగా నడుస్తున్నాడు కాబట్టి రాజేశ్వరి అతని దగ్గరే ఉండి అతనికి మద్దతు ఇచ్చింది. మీనాక్షి మరియు రమేష్ మొదట కొంచెం అసహనంతో ఉన్నారు. కాని రాజేశ్వరి వారిని ఓపికగా ఉండమని చెప్పింది. వారు గ్రామంలో నుండి బయలుదేరి అవ్వాయ ఇంటి వైపుకు నడవడం మొదలుపెట్టారు. ప్రయాణంలో వారికి అనేక సమస్యలు వచ్చాయి. ఒక పెద్ద రాయి వేణుగోపాల్కు అడ్డంగా వచ్చింది. దాని అతను దాటలేకపోయాడు. రమేష్ కంగారు మొదట అసహనంతో ఉన్నాడు. కాని రాజేశ్వరి మరియు మీనాక్షి కలిసి వేణుగోపాల్కు రాయిని దాటడంలో సహాయం చేశారు. అప్పుడు రమేష్కు తన ప్రవర్తన తప్పు అనిపించింది మరియు అతను కూడా సహాయం చేయడం మొదలుపెట్టాడు. వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కష్టాలను అధిగమించారు. వారు ఒక అడవిలోకి వెళ్లినప్పుడు దారి తప్పిపోయారు. అందరూ భయపడిపోయారు. ఎటువైపు వెళ్లాలో తెలియలేదు. అప్పుడు వేణుగోపాల్ తన అనుభవంతో సరైన దిశను చూపించాడు. అతను నక్షత్రాలను చూసి చెట్ల గుర్తులను గమనించి సరైన దారిని కనుక్కున్నాడు. రమేష్ మరియు మీనాక్షి అప్పుడు అర్థం చేసుకున్నారు. వేణుగోపాల్ నెమ్మదిగా నడిస్తే ఏమైంది? అతనికి చాలా విలువైన జ్ఞానం ఉంది. వారు అతనిని గౌరవించడం మొదలుపెట్టారు. చివరకు వారు అవ్వాయి ఇంటికి చేరుకున్నారు. అవ్వాయి రాజేశ్వరిని చూసి చాలా సంతోషపడింది మరియు ఆమె తన స్నేహితులను కూడా తీసుకురావడం చూసి మరింత సంతోషించింది. అవ్వాయి అందరినీ వేడిగా కౌగిలించుకుని ఇంట్లోకి రమ్మని చెప్పింది. ఆమె ఇంటిలో చాలా రుచికరమైన వాసన వస్తుంది మరియు అందరికీ చాలా ఆకలిగా అనిపించింది. అవ్వాయి వారందరి కోసం రుచికరమైన భోజనం సిద్ధం చేసింది. అవ్వాయి అందరికీ రుచికరమైన భోజనం పెట్టింది మరియు వారి ప్రయాణ కథను వింటూ చాలా సంతోషించింది. ఆమె వేణుగోపాల్ని చూసి అతనికి ప్రత్యేకంగా మృదువైన భోజనం చేసి ఇచ్చింది. ఎందుకంటే అతను వృద్ధుడు. అవ్వాయ్య అన్నది, నా పిల్లలారా, మీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ముఖ్యంగా వేణుగోపాల్కు సహాయం చేస్తూ వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అతను మీకు కేవలం భారం కాదు, అతను మీ గురువు. అప్పుడు రమేష్కు తన తప్పు అర్థమైంది. వారు అవ్వాయి దగ్గర కొన్ని రోజులు ఉండిపోయారు. అవ్వాయి వారికి అనేక కథలు చెప్పింది, అందమైన ఆటలు నేర్పించింది. వేణుగోపాల్ చాలా ఆసక్తికరమైన అనుభవాలను పంచుకున్నాడు మరియు అందరూ అతని జ్ఞానాన్ని గౌరవించారు. రమేష్ వేణుగోపాల్తో మంచి స్నేహితుడయ్యాడు మరియు అతను ఎంత తప్పుగా అనుకున్నాడో అర్థం చేసుకున్నాడు. మీనాక్షి మరియు రాజేశ్వరి కూడా వేణుగోపాల్తో చాలా మంచి జ్ఞాపకాలను సృష్టించారు. వారందరూ కలిసి అవ్వాయి గార్డెన్లో ఆట ఆడారు. వేసవి సెలవులు ముగిసేటప్పటికీ వారందరూ చాలా విలువైన పాఠం నేర్చుకున్నారు. రమేష్ వేణుగోపాల్ను కౌగిలించుకుని తన తప్పుడు ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు. వేణుగోపాల్ అన్నయ్య, మీరు నెమ్మదిగా నడిస్తే ఏమైంది? మీ జ్ఞానం మా అందరికంటే వేగంగా మాకు దిశ చూపించింది. నేను మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తాను అని అన్నాడు. అవ్వాయి వారిని ఆశీర్వదించి, నా పిల్లలారా, వయస్సుతో వచ్చే నెమ్మదితనం లోపం కాదు, అది అనుభవం మరియు జ్ఞానంతో వచ్చే వరం. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ గౌరవంతో ఉంటే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాము అని చెప్పింది. వారందరూ అవ్వాయకు వీడ్కోలు చెప్పి కలిసి తిరిగి ఇంటికి వెళ్లారు. ఈ ప్రయాణంలో వారు కేవలం అవ్వాయను కలవడమే కాకుండా జీవితంలో అత్యంత ముఖ్యమైన పాఠాలను నేర్చుకున్నారు. దయ, ఓపిక మరియు ప్రతి వ్యక్తిని గౌరవించడం. అండ్ సో, కుటుంబ బంధాలు మరియు ఇతరుల పట్ల దయ మనకు జీవితంలో అత్యంత విలువైన పాఠాలు నేర్పుతాయి. Thank you for watching. If you enjoyed this story, please like and subscribe for more inspiring stories every week.